సికింద్రాబాద్లో గడప గడపకు కాంగ్రెస్ పోస్టర్ కాంగ్రెస్ నాయకుడు సంతోష్ యాదవ్ ఆవిష్కరించారు. ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు ఈ పాదయాత్ర చేస్తున్నట్టుగా తెలిపారు ఆయన. రేపటి నుంచి మోడా మార్కెట్ డివిజన్ పరిధిలో డొక్కలమ్మ ఆలయం నుంచి పాదయాత్ర ప్రారంభమవుతుందని తెలిపారు. ఇటీవల మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయకేతనం ఎగురవేస్తూనే రాగల గ్రేటర్ ఎన్నికల్లో అవే ఫలితాలు పునరావృతమవుతాయని తెలిపారు. ఈ పాదయాత్రతో తన దృష్టికి వచ్చిన సమస్యలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. సమస్యలన్నింటినీ పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. అమ్మవారు డొక్కలమ్మ ఆశీస్సులతో అక్కడికి వెళ్ళి ఈ చుట్టు ప్రాంతం అంతా బస్తీలో పర్యటించి వాళ్ళ సమస్యలు ఏమున్నా కూడా త్వరలో పరిష్కరించాలని చెప్పేసి మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లి అవి పరిష్కరిస్తా అని చెప్పేసి నేను వాళ్ళందరికీ గడప గడపకు ముందుకు వెళ్తున్నాను. మీరందరూ కూడా ప్రజలందరూ కూడా మీకు ఎటువంటి అవసరం ఉన్నా కూడా ఎప్పుడైనా కాల్ చేయొచ్చు. మీకు అందుబాటులో ఉన్న లీడర్ని చూడండి. మీకు అందుబాటులో ఉండే నాయకుడు కావాలి. మీకు ప్రజల సమస్యల గురించి వస్తున్నా కానీ రాజకీయ భవిష్యత్తు గురించి వస్తలే. నాకు ప్రజలంటే నా ఊపిరి ఉన్నంత కాలం ప్రజలకు సేవ చేయాలనే నాకు ఒక భావం ఉంది. కాబట్టి మీ అందరు ముందుకు వస్తున్నా అని చెప్పేసి తెలియజేస్తున్నా. అన్న, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటే ప్రతి ఒక్కరు ఉంటారు. ఇది పెద్ద సముద్రమైన పార్టీ మా కాంగ్రెస్ పార్టీ. అది పార్టీ పెద్దోళ్ళు గుర్తిస్తున్నారు. పెద్దోళ్ళ ఆశీర్వాదం ఉంది, మా ఎమ్మెల్యే గారి ఆశీర్వాదం ఉందని చెప్పి నేను ఈ కాన్సెప్ట్ తీసుకోవడం జరిగింది. ప్రజలకు వెళ్ళి మా ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి సమస్యలు తెలియజేయాలని చెప్పేసి. ఇప్పుడు ఉంటారు అన్న ప్రజలు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో పనిచేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. ప్రజలల్లో 2 ఏళ్ల నుంచి ఉన్న ఘనత సంతోష్ యాదవ్. ఎందుకంటే వాళ్ళకు ఏ సమస్య ఉన్నా కూడా సంతోష్ యాదవ్ ఈ సమస్య ఉంది, స్ట్రీట్ లైట్ వస్తలేదు, డ్రైనేజ్ ప్రాబ్లం అవుతుంది, రోడ్స్ లేవు మా దృష్టి కంటే ఇప్పటిదాకా మా ఎమ్మెల్యే ఫండ్ మీద చాలా కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇంకా ముందు కూడా ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేస్తామని చెప్పి